మొదటి పేతురు 5వ అధ్యాయం చివరి వచనాలకు వచ్చాం. మనకి ఫస్ట్ లో పేతురు పత్రికని మీరు యూట్యూబ్ లో కూడా ఉంది. పేతురు ఎవరు రాశారు అంటే పేతురు గారు రాశారు. మరి ఆయన ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు ఏంటి అన్న విషయాలన్నీ కూడా మనము మరి మొత్తానికి దాన్ని ఏమంటారంటే ఓవర్ వ్యూ అంటారు. చాప్టర్ ని ఓవర్ వ్యూ. సో మరి 5 అధ్యాయాలకి ఒక్కొక్క అధ్యాయంలో ఏముంది ఏంటి అన్న విషయాలన్నీ కూడా చక్కగా మనము ఆ 5 అధ్యాయాలు వివరించుకున్నాం. సో మరి ఈ యొక్క చివరి దశకు వచ్చాం. మొదటి పేతురు 5వ అధ్యాయం. ఆ, ఆ, ఇప్పుడు వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది ఆ, అక్క. ఓకే. ఆ, సారీ, కొంచెము నేను బెంగళూరు వచ్చాను, కొంచెం సిగ్నల్స్ ఇక్కడ లేవు, అందుకని కొంచెం ఇబ్బంది పడుతున్నాను. ఎనీవే చూస్తాను. సో ఇప్పుడు మనకి పేతురు రాసినటువంటి ఓవర్వ్యూలో మనం ఏం చూసుకున్నామంటే, మరి థామస్ అనేటువంటి జైల్లో మరి పేతురు అక్కడ ఉన్నట్లు, మరి అక్కడ జైల్లో తను పత్రికని రాసి తర్వాత సిల్వానా అనేటువంటి వ్యక్తితో మనకు రాసి పంపాడు అని చెప్పి మనము చాప్టర్ స్టార్టింగ్ లోనే ఓవర్వ్యూలో చూసుకున్నాం. మరి సిల్వానాతో రాసి పంపాడు అన్నదానికి మనకు ఆధారం కూడా ఈ రోజు మనం చదువుకునేటువంటి వచనాల్లో మనకు కనిపిస్తుంది. మరి దానికి మనం 13వ వచనంలో మనము చూస్తాం. ఒకసారి చదువుతావమ్మా? ఆ ఎవరు చదువుతున్నారు? 12. అక్క నేను చదువుతున్నా. మౌనిక. మౌనిక, ఈరోజు వచనాలు చదువురా, 10 నుంచి 14 వచనాలు. మనకు 4 వచనాలు ఉంది. ఈ 4 వచనాల్లో ఏముంది సారాంశము అన్నది మనం చూస్తాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభు ఆయనకు కలుగునుగాక. ఆమెన్. మిమ్మును హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షోభముగా రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వను చేత దీనిని పంపుచున్నాను. నీ ఉమ్, ఈ సత్యకృపలో నిలకడగా ఉండుడి. బబులోనులో మీరెలా ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడే అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఉమ్, ప్రేమగల ముద్దుతో ఒకనికొకడు వందనములు చేయుడి. ఉమ్, క్రీస్తునందున మీకందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఉమ్. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ మనము 12వ వచనంలో చూస్తే అక్కడ మనకేమని ఉంటదంటే, మిమ్మును హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేను ఎంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను అని చెప్పి మనకి ఇక్కడ ఉంది. సో సిల్వాను చేత పంపుతున్నాను అన్నది మనము చూస్తాం. అంటే మరి పేతురు గారు మరి ఆ మరి థామస్ అనేటువంటి జైల్లో ఉంటూ సిల్వాన్ చేత లెటర్ పంపినట్టుగా మనకి ఇక్కడ ఆధారం కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి నా సహోదరుడు, నమ్మకమైన సహోదరుడని నేను ఎంచిన సిల్వాను చేత దీనిని పంపిస్తా ఉన్నాను. సో ఈ లెటర్ని మనకు సిల్వాన్ చేత పంపించినట్టుగా ఎండింగ్ అడ్రస్ లో కూడా మనకి ఇక్కడ కోట్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అయితే మనకి పోయినసారి మనం మాట్లాడుకున్నప్పుడు, జాన్సన్ అన్న తీసుకున్నప్పుడు మనకి అక్కడ అపవాది గర్జించు సింహం వలె ఉన్నాడు అనే విషయాన్ని మనము విన్నాం. అయితే అపవాది గర్జించేటువంటి సింహమే కానీ అది నిజంగా సింహం కాదు. కానీ భయపడిస్తూ ఉంటుంది, బెదిరిస్తూ ఉంటుంది, మనల్ని పీస్ లేకుండా గందరగోళం పెట్టించి టెన్షన్లు పుట్టిస్తూ ఉంటుంది. కానీ అది ఏమీ చేయలేదు.
ఆ విషయాన్ని మనకి అన్న చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే ఈ లోకములో ఉన్న వానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అని వాక్యం చెప్తుంది. కాబట్టి చాలా మంది అపవాది మాటని బాగా ఇష్టంగా మాట్లాడుతూ ఉంటారు. ఇది సాతాన్ వల్లే జరిగిందండి, ఇది సాతానేనండి దీనికి కారణము, దేవుని పని అంటే సాతాన్ ఆటంకాలు జరుగుతుంటాయండి, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. అయితే మాకు దేవుడిచ్చినటువంటి అండర్స్టాండింగ్ ప్రకారము మనము దేవుణ్ణి ఎక్కువ మహింపరచాలి, కానీ సాతానుని ఎక్కువగా దాని నోట మాట్లాడటం కూడా వేస్ట్ అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే దాని పని అది చేసుకుంటుంది. దాని గురించి మనం ఎందుకు మాట్లాడి హెచ్చింప చేయాలి, నోటి మాట ద్వారా కూడా అనకూడదు అన్నది మా యొక్క అర్థమైనటువంటి విషయం. ఎందుకంటే దానికంటే దేవుని ప్రైజ్ చేయటం, దానికంటే దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోవటం, దేవుణ్ణి ప్రైజ్ చేయటం అన్నది మరి చాలా మంచిది. ఎందుకంటే దేవుణ్ణి ఎల్లప్పుడూ మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం మంచిదని వాక్యం చెప్తుంది. ఆయన్ని ఎల్లవేళలా మనం స్తుతించటం, ఆరాధించటం మంచిది. అంతేగాని దాని పదాన్ని ఉచ్చరించటం కూడా వ్యర్థము అని మనకు అర్థమవుతుంది. కాబట్టి అంటే నేను ఈ విషయాన్ని మీకు చెప్పటానికి కొన్నిసార్లు దాని గురించి మేము ఎప్పుడు కూడా అట్లాంటిది లాస్ట్ టైం అన్న టాపిక్ మాట్లాడిన తర్వాత ఇమీడియట్ డేనే, అంటే అదేం జరుగుతుంది కాదు, కానీ అది గర్జించడం అనమాట. నా గురించి మాట్లాడతారా అని చెప్పి జాబేజ్ మరుసటి రోజే కింద పడటం జరిగింది. సరే ట్యూస్డే మీకు బైబిల్ స్టడీలో మరి కింద పడ్డాడని చెప్పి ప్రేయర్ రిక్వెస్ట్ కూడా పెట్టాం. సో దేవుడు ఏం కాలేదు, దేవుడు కాపాడాడు, దొక్కబోయే దెబ్బలు అంతే. కానీ ఇలాంటి బెదిరింపులు వస్తాయి, కానీ మనం దేనికి కూడా భయపడకూడదు. అందుకని ఆ మాటలు మాట్లాడటం కన్నా దేవుని పనిలో మనం ముందుకెళ్ళిపోవాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అందుకే లాస్ట్ టైం అన్న చెప్పేటప్పుడు ఫైనల్గా మీరు యూట్యూబ్లో కూడా ఉంది ఆ మెసేజ్ని, ఆ పాయింట్స్ చూడొచ్చు. మనము దేవునితో ఎక్కువ సహవాసం కలిగి ఉన్నప్పుడు, దేవుని మాటలు వినటము, దేవుని మాటలు ధ్యానించటము, దేవుడితో ఎక్కువ సమయము గడుపుతా ఉన్నప్పుడు అపవాది మనల్ని ఏమీ చేయలేదు. మనం అనుకుంటాం కానీ దాని మాట మాట్లాడటం కన్నా దేవుని మాటలు ఎక్కువగా ధ్యానించటం వల్ల మనల్ని అది ఏమీ చెయ్యలేదు. అందుకే ఎంత దేవునికి సమీపంగా పోతామో అప్పుడు మనం దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాం. ఎంత దేవునికి దగ్గరగా మనం వెళ్తామో అంతగా మనము దేవునితో సహవాసించం చేసే కొద్దీ దేవుని యొక్క సారూప్యంలోకి మనం వెళ్తాం. కాబట్టి అలాంటి అనుభవం గుండా ప్రతి క్రైస్తవుడు వెళ్ళాలి అన్నది మరి పేతురు గారు ఆ విషయాలు రాస్తా ఉన్నాడు. అది ఏమీ చేయలేదు, కానీ మీరేం చేయాలంట, కొంచెం కాలమే శ్రమలు ఉంటాయి. శ్రమల విషయం కూడా మాట్లాడతాడు. కింద ఏమని అంటాడంటే, శ్రమల గురించి మరి చాలాసార్లు కృంగిపోతా ఉంటారు. శ్రమలు వచ్చినప్పుడు దిగులు పడుతూ ఉంటారు. కొన్నిసార్లు మేము కూడా నేనైతే ఎస్పెషల్లీ శ్రమలకి కొంచెము భయపడేదాన్ని, దిగుపడేదాన్ని, చిన్నదానికి భయపడేటువంటి దాన్ని. కానీ ఆ శ్రమల వలన ఏమైందంటే, శ్రమలు పడి 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 ఆ యొక్క రాటు తేలుతాం దేవుడి దగ్గరికి. ఇంతే కదా, ఇంతకంటే ఏం జరుగుతుంది, ప్రభా నువ్వు ఉన్నావు అన్నది ఆ ధైర్యము మనకి ఆ పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తాడు. కాబట్టి మనకి పోయినసారి మనం విన్నాం, ఎగ్జాములు రాసే కొద్దీ ప్రమోషన్ వస్తుంది. లోకరీతిలో కూడా సెక్యులర్గా నువ్వు ఒక ఐఏఎస్ అవ్వాలంటే ఐఏఎస్ లెవెల్లో ఎగ్జామ్ రాయాల్సిందే, ఒక ఐపీఎస్ చదవాలంటే ఐపీఎస్ లెవెల్లో ఎగ్జామ్ రాయాల్సిందే, నీకు ఒక ప్రమోషన్ రావాలి ఉద్యోగంలో అంటే కూడా ఒక ప్రమోషనల్ ఎగ్జామ్ రాయాల్సిందే. అది పాస్ అయితేనే నీకు దానికి సంబంధించినటువంటి ప్రమోషన్ వస్తుంది. అట్లాగే మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకంలో మనకి దేవుడు తన సారూప్యంలో మార్చుకోవడానికి కొన్ని పరిస్థితులు అలో చేస్తాడు. మరి ఆ అలో చేసినప్పుడు మనం వాటికి భయపడకుండా, దేవా నా జీవితంలో నీకు తెలియకుండా ఒక్క తల వెంట్రుక కూడా రాలేదని చెప్తుంది కదా నీ వాక్యం అని చెప్పి, ఒకవేళ మనల్ని సరి చేసుకోవటానికి ఏమన్నా వచ్చాయా అది కూడా మనం ఆలోచించాలి. మన తప్పిదాలని బట్టి వచ్చాయా, మన స్వకీయంగా మనం చేసుకున్నటువంటి పాపాన్ని బట్టి మనం ఏమన్నా తెచ్చుకున్నామా ప్రాబ్లమ్స్? సో ప్రాబ్లమ్స్ తెచ్చాడంటే మనం అందరం యోబు కాదు. పోయినసారి అన్న చెప్పారు, యోబు అంతటి వాళ్ళం కాదు. యోబుకి వచ్చాయి, ఆయన స్టాండర్డ్ వేరే, నీ స్టాండర్డ్ నా స్టాండర్డ్ వేరే. కానీ దేవుడు ఒకవేళ అవి మన జీవితంలో శ్రమలు వచ్చాయి అంటే అది దేవుడు అనుమతించాడా, లేదా నువ్వు స్వకీయంగా చేసుకొని తెచ్చుకున్నావా అన్నది మనం పరీక్షించుకోవాలి. దేవుడి దగ్గర మనం కనిపెడితే దేవుడే చూపిస్తాడు. అది స్వకీయంగా చేసుకున్నదైతే, పశ్చాత్తాపడితే, ప్రభా క్షమించు అంటే దేవుడు మరొక ఛాన్స్ ఇస్తాడు. సంసోనుకు మరొక ఛాన్స్ ఇచ్చాడు, దావీదుకు మరొక ఛాన్స్ ఇచ్చాడు. దేవుడి దగ్గర మనం మొరపెడితే మరొక ఛాన్స్ ఇస్తాడు. మనల్ని పశ్చాత్తాపడి మన పాపాలని ఒప్పుకుంటే ఆ మరొక ఛాన్స్తో దేవుడి కృపని మనము ఎక్స్పీరియన్స్ చేస్తాం. అందుకే ఇక్కడ ఏమని ఉంటదంటే, కొంచెంకాలం శ్రమపడిన మిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును.
స్థిరపరచబట్టానికి, దేవునిలోను బలపరచబట్టానికి, ఆ శ్రమలలో ఆయన కలుగజేసేటువంటి వాటిలలో కూడా మరి నువ్వు భరించగలిగినంత కంటే ఎక్కువ ఇవ్వడు. నువ్వు బలపరిచేది ఆయనే, ధైర్యం ఇచ్చేది ఆయనే. ఆ ఎగ్జామ్లో నువ్వు చక్కగా ఏం చేసేదేమీ లేదు. అల్టిమేట్ దేవుడి దగ్గర నువ్వు నిలబడి, దేవుడి దగ్గర మొరపెడుతూ, దేవుడి దగ్గర సన్నిహితంగా గడుపుతూ, సమయాన్ని గడుపుతూ ఉంటే అసలు నీకు తెలియకుండా ఆ కష్టం ఎలాగో పోతుంది. నీ సమస్య ఎలాగో దేవుడు తీసేస్తాడు. అసలు మనకు తెలియని రీతిలో ఆశ్చర్యపోతాం. అలా దేవుడు మనల్ని స్థిరపరిచి బలపరుస్తాడు, పూర్ణులుగా చేస్తాడంట. ఏం చేస్తాడు? మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఆయనలో మనల్ని స్థిరపరిచాడు. స్థిరపరచువాడవు, ఘనపరచువాడవు అని పాట కూడా ఉంది కదా. సో ఆయనలో మనల్ని స్థిరపరిచే దేవుడు, ఆయనలో మనల్ని బలపరిచే దేవుడు. ఎప్పుడు అంటే ఆయనతో ఉన్నప్పుడు. ఈరోజు నేను ఒక కామెంటరీలో ఒకటి వింటా ఉన్నప్పుడు, మనకు అపవాది ఎప్పుడు మన దగ్గరికి అదేదో మన మీదకి వచ్చి బలంగా దయ్యంలాగో భూతంలాగో రాదంట. అది మన పరిస్థితులకి, ఏదైతే నువ్వు బలహీనంగా ఉన్నావో, ఏదైతే నువ్వు టెంప్ట్ అయిపోతున్నావో, ఏ పాపానికైతే నువ్వు టెంప్ట్ అయిపోతున్నావో, దేంట్లో అయితే నువ్వు బలహీనంగా, నువ్వు డబ్బు పిచ్చుందా, నీకు షాపింగ్ పిచ్చుందా, నీకు వేటి విషయంలో ఇష్టం ఉంది, సో దాంట్లోనే నువ్వు బలహీన పడిపోతా ఉంటావు. అటువంటి వాటిది. కొంతమందికి సినిమాలు పిచ్చి ఉంటుంది, కొంతమందికి టీవీ సీరియల్స్ పిచ్చి ఉంటుంది. నీ బలహీనతను బట్టి నువ్వు అది ఆ సమయము దేవుడికి ఇవ్వాల్సిన సమయము దానికి నువ్వు ఇవ్వటం మూలాన అప్పుడు ఏమవుతుందంటే దేవుడితో నువ్వు సమయం తగ్గిపోతూ వస్తుంది. ఆటోమేటిక్గా లోకంలోకి నువ్వు వెళ్ళిపోతూ వస్తావు. కాబట్టి నీ ఆలోచనలు లోకం వైపే వెళ్తాయి. కాబట్టి లోకంలో ఉన్నది ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అని చెప్తుంది. కాబట్టి లోకం వైపు చూస్తున్నామా, దేవుని వైపు చూస్తున్నావా? అందుకే నిన్న పాస్టర్ గారు ఒక మంచి మాట చెప్పారు. నువ్వు చల్లగానైనా ఉండు, నువ్వు వెచ్చగానైనా మరి ఉండు, నులివెచ్చగా మాత్రం ఉండద్దు. కొన్నిసార్లు మనం క్రైస్తవులని చెప్పుకుంటాం, మంచి విశ్వాసులని చెప్పుకుంటాం, కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇయ్యం. దేవుడితో మనం గడపాల్సినటువంటి మౌన ధ్యాన సమయం, ఏకాంత సమయాన్ని ఎక్కువగా గడపం. కానీ మనము లోకమైన వాటికి కొంత, లోకంలో ఉన్న పాలిటిక్స్ కొంత, వాళ్ళ విషయాలు వీళ్ళకి చెప్పటం, వీళ్ళ విషయాలు వాళ్ళకి చెప్పటం, అలా దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలిస్తూ ఉంటాం. కాబట్టి మనం ఏమైపోతాం అంటే ఆత్మీయంగా బలహీనమైపోతూ ఉంటాం. అపవాదంటే ఏదో మరి అది చేసేది ఏమీ ఉండదు. కుటుంబాల్లో కూడా అంతే, భార్యాభర్తల మధ్య సమస్యలు తీసుకొస్తుంది, మిస్అండర్స్టాండింగ్స్ తీసుకొస్తుంది. మరి అది చేసేదంతా కూడా. సో ఆ గ్యాప్ అన్నది ఏమవుతుందంటే ఆ కుటుంబంలో అసమాధానం రావటం జరుగుతుంది, మిస్అండర్స్టాండింగ్స్ రావటం జరుగుతుంది, పిల్లలు మాట వినకుండా పోవటం, ఇవన్నీ కూడా జరిగేటువంటివన్నీ కూడా దేవుడితో సమయం ఎప్పుడు తక్కువ అవుతుందో, ఎప్పుడైతే నువ్వు బలహీనపరచబడతావో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు డౌన్ఫాల్ అవుతున్నట్టు. కాబట్టి మనము ఆ గ్రాఫ్ దేవుడితో నువ్వు పెరుగుతా ఉందా, తరుగుతా ఉందా అన్నది మనల్ని మనం సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలా. అయితే మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క పేతురు పత్రికని 5 మాటలుగా మనం చూసుకున్నాం. ఫస్ట్లో నేను ఇంట్రడక్షన్లో ఓవర్వ్యూలో ఉంది, మీరు కావాలంటే మీరు ఆ ఓవర్వ్యూలో చూడొచ్చు. పుట్టటం, మరి దేవునిలో మనం పుట్టాలి అన్న విషయాన్ని మొదటి చాప్టర్లో మనం చెప్పినట్టు చూస్తాం. ఫస్ట్ చాప్టర్ అంతటికి కూడా మరి ఆయనలో మనము పుట్టాలి. ప్రతి ఒక్కరు రక్షణానుభవం కలిగి ఉండాలి. రక్షింపబడినటువంటి అనుభవంలో ప్రతి ఒక్కరు ఉండాలి. రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి పెరగాలి. ఖచ్చితంగా దేవునికి సమీపస్తుడు అవ్వాలి. అంటే పుట్టిన బిడ్డ పెరగకపోతే మరుగుజ్జు అంటారు. సో మనం దేవుణ్ణిలో పెరగకుండా ఏదో నేను రక్షింపబడ్డాను అయిపోయింది, మళ్ళీ నామినల్గా నువ్వు అయిపోకూడదు. నీ లైఫ్, నువ్వు ఒక మంచి స్పిరిచువల్ గ్రోత్ నీలో రావాలి. ఒక పుట్టిన బిడ్డ ఏ విధంగా గ్రోత్ అయితే చాలా చక్కగా అందంగా ఉంటుందో, సో అలాగా నువ్వు నేను కూడా దేవుడికి సమీపంగా జీవించినప్పుడు మనం ఆ పెరుగుదల అన్నది రావాలి. అందుకే సెకండ్ చాప్టర్ అంతా కూడా మనం ఏం చూస్తామంటే పెరుగుదల గురించి చూస్తాం. మూడో చాప్టర్లో మనకి పరిపక్వత గురించి, పరిపక్వత రావాలి, మనము ఆ మెచ్యూరిటీలోకి, స్పిరిచువల్ మెచ్యూరిటీలోకి రావాలి అన్న విషయం మనకు కనిపిస్తుంది. ఫోర్త్ చాప్టర్కి వచ్చేసరికి మనకేం కనిపిస్తుంది అంటే పోరాటం. మరి పోరాటాలు ఉంటాయి తప్పకుండా, మరి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఉండవని చెప్పట్లేదు. ఈ రోజుల్లో ఏమైందంటే కరిస్మాటిక్ చర్చెస్లో నువ్వు మా దగ్గరికి వస్తే నీకు దీవెనలే, నీకు ఆశీర్వాదాలే అని చెప్పి తోసేస్తున్నారు, పడేస్తున్నారు. నేను ఎవరిని తప్పుపట్టట్లేదు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే పోరాటాలు ఉంటాయి, విశ్వాసికి పోరాట జీవితం ఉంటుంది. కానీ ఈ పోరాటాల్లో మనం దేవుని వైపు చూసినప్పుడు మరి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. ఫైనల్గా మనకి ఫిఫ్త్ చాప్టర్లో మనకి పటిష్టమైనటువంటిది మనం దేవుడు చేస్తాడు. పటిష్టంగా ఎలా చేస్తాడు అంటే ఆయనకు సమీపంగా ఉన్నప్పుడు. అందుకే మనం ఈ మాట చూసాం, పటిష్టంగా ఎలా చేస్తాడంటే పూర్ణులుగా చేస్తాడు, స్థిరపరుస్తారు, బలపరుస్తాడు.
కాబట్టి క్లోజింగ్ వర్డ్స్‌లో దేవుడితో అధిక సమయాన్ని కలిగి ఉండటం వల్ల, అందుకే మన టైటిల్ కూడా ఏమనుందంట, మరి మనము కృపలో ఎదగాలి. కృపలో బలపరచబడాలి. కృపలో ఎదగటం అంటే మరి ఏంటి అనేది చాలా సార్లు అనిపిస్తే, గ్రేస్ గురించి మనకు అర్హత లేదు. నీకు నాకు ఈరోజు మనం ఉండేటువంటి స్థితిగతులకి అర్హత లేదు. కేవలం మనం ఉన్నటువంటి జీవితం ఏదైనా ఆయన కృపను బట్టే. అంటే మనము రక్షింపబడిన ముందు మన జీవితాలు ఎలా ఉన్నాయో మనం ఒకసారి చూసుకుంటే, ఆలోచించుకుంటే, ఒక్కసారి సమయం మనం గడిపి అలా దేవుడితో గడిపినప్పుడు, నేను రక్షింపబడక ముందు నా బ్రతుకు ఎలా ఉండేది? నా జీవితం ఎలా ఉండేది? నేను యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించక ముందు నా జీవితం ఎలా ఉండేది? ఈరోజు నా జీవితం ఎలా ఉంది? అది నేను అనుభవిస్తున్నదంతా ఆయన కృపే అన్నది మనం ఆలోచించుకున్నప్పుడు అర్థమైతది. సో, అంటే ఆయనతో మనం గడిపే కొద్దీ ఆయన కృపని మనం అనుభవిస్తాం. ఆయనతో మనం సమయం గడిపే కొద్దీ ఆ కృపని మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. మనం ఎప్పుడైతే ఆయన ఇస్తున్నటువంటి కృపని మనం మిస్‌యూజ్ చేసుకోకూడదు. మిస్‌యూజ్ చేసుకుంటే తిరిగి మనం ఆ గ్రేస్‌కి మనము అర్హతని పోగొట్టుకున్న వాళ్ళమైతాం. కాబట్టి ఆ గ్రేస్, ఆ కృపని ఆయన ఇస్తా ఉన్నప్పుడు మనం మిస్‌యూజ్ చేసుకోకుండా ఇంకా ఆయనకు సమీపంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అందుకే ఇక్కడ యుగయుగములకు ప్రభావం కలుగును గాక. ఆమేన్ అనంగానే క్లోజ్ అవ్వాలి. యాక్చువల్‌గా అయితే. కానీ ఆ దేవునికి యుగయుగములు ప్రభావం కలుగును గాక అని పేతురు చెప్తూ ఆమేనని చెప్పి కొన్ని గ్రీటింగ్ అడ్రెసెస్ మళ్ళీ చెప్తున్నాడు. ఆ 3 వచనాల్లో. ఆ 3 వచనాల్లో గ్రీటింగ్ అడ్రెస్‌లో మనం ఇందాక చూసినట్లు ఏం చెప్తున్నాడంట? మిమ్మును హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడు నేనెంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. మిమ్మును హెచ్చరించుచు మనలందరినీ కూడా హెచ్చరించుచున్నాడు. దేవుని సత్యమైన కృప ఇది అని చెప్పి సాక్ష్యం ఇస్తున్నాడు. సంక్షేపంగా రాశాడు. క్లోజింగ్ వర్డ్స్‌లో మాట్లాడుతున్నాడు. ఆమేన్ అన్న తరువాత మీకు హెచ్చరిక, నాకు హెచ్చరిక. ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆయన కృప ఉంటది. ఆయన బలపరిచేవాడు. ఆయన స్థిరపరిచేవాడు. కాబట్టి మనం దేని విషయము కృంగిపోకూడదు. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చేతకాని వాడవౌదు అని వాక్యం ఉంటది. నువ్వు శ్రమలొచ్చాయా? కష్టాలొచ్చాయా? కృంగిపోతున్నావా? నేను నీరసపడిపోతున్నావా? నువ్వు చేతకాని వాడవైతావు. కాబట్టి దేవుని వాక్యమే చెప్తుంది. నన్ను బలపరచు అని యందు నేను సమస్తం చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ అని చెప్పి చెప్తాడు పౌలు. కాబట్టి మనల్ని బలపరిచే దేవుడే. మన ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకొచ్చేది ప్రభువే. కాబట్టి మనము భయపడకూడదు. ఏ విషయంలో కూడా భయపడకూడదు. అందుకే సత్యమైన కృప సాక్ష్యము చెప్పుచు సంక్షేపంగా నమ్మకమైన సహోదరుడు నేనెంచిన సిల్వాను చేత దీన్ని పంపుచున్నాను. ఆయన నమ్మకంగా ఎంచాడు సిల్వాన్ చేత ఈ లెటర్‌ని. మరి ఆ జైల్లో నుంచి రాసి పంపినట్టుగా మనం చూస్తాం. అందుకే ఈ సత్య కృపలో నిలకడగా ఉండండి. ఎలా ఉండాలంట ఈ సత్య కృపలో? దేవుడిచ్చినటువంటి కృపలో, సత్య కృపలో నిలకడగా ఉండండి. మళ్ళీ వెనుదిరిగిపోవద్దు. నో టర్నింగ్ బ్యాక్. నాకు ఈ మధ్య చాలా చక్కగా నాక్స్ గురించి నేనొక పాట వింటా ఉన్నప్పుడు ఐ ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ అని ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. కావాలంటే మరి నాక్సింగ్ అనేటువంటి అతను ప్రభువుని అంగీకరిస్తాడు. ఆయన ప్రభువుని అంగీకరించిన తర్వాత నాక్సింగ్ మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నువ్వు యేసు ప్రభుని వదిలేస్తావా లేదా అని చెప్పి ప్రజలంతా కూడా ఆ పెద్దలు అంటే బాగా వాళ్ళు ఒకలాంటి అనాగరికులు ఆ ప్రాంతంలో వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారు. సో ఇబ్బంది పెట్టినప్పుడు నీ బిడ్డల్ని చంపుతాం, నీ భార్యని చంపుతామంటారు. నా బిడ్డల్ని చంపినా, నా భార్యని చంపినా, నేను ఎవరిని ఏం చేసినా నో టర్నింగ్ బ్యాక్ అంటాడు. కళ్ళ ముందే బిడ్డల్ని, కళ్ళ ముందే భార్యని చంపుతారు. చివరికి తనను కూడా మరి చాలా ఘోరంగా హింసించి చంపేటువంటి పరిస్థితుల్లో కూడా నో టర్నింగ్ బ్యాక్ అంటాడు. సో తను హతసాక్షిగా వెళ్తూ కూడా నో టర్నింగ్ బ్యాక్ అంటాడు. సో నాక్సింగ్ జీవితం చూసినప్పుడు మరి కష్టాలు, ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. కానీ ప్రభు కొరకు మనము అలాంటి దృఢ నిశ్చయంతో ఉన్నామా? అంత్య దినాల్లో ఉన్నాయి. దేవుని రాకడలో దినాల్లో ఉన్నాం. పర్సిక్యూషన్స్ మొదలవుతున్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న టైంలో మనము వక్రతల కొరకు, అవసరతల కొరకే ప్రభు దగ్గరికి వస్తున్నామా? ప్రభు కోసం మనము మరి నాక్సింగ్ లాగా మనం ఎందుకు నిలబడకూడదు?
ప్రభు కొరకు మనం నిలబడితే, మరి నాక్సింగ్ చనిపోయిన తర్వాత మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఏంటి ఈయన భార్యను చంపుతున్నా, పిల్లల్ని చంపుతున్నా, ఈయన చంపుతున్నా కూడా మరి ఈయన తిరిగి గొప్ప దేవుడు అని చెప్పి ఆయన నమ్మి, ఆయన మరి ఆ ఎవరైతే పర్సిక్యూషన్ చేశారో వాళ్ళు ప్రభుని అంగీకరించారు. ఆ ఊరంతా కూడా రక్షింపబడింది. మనం చూస్తాం పౌలు విషయం కూడా. పౌలు స్టెఫని చావుకి సమ్మతించమని ఉంటది. స్టెఫను చనిపోతాడు. కానీ స్టెఫను చూసి హతసాక్షి అవుతున్నప్పుడు చూసిన తరువాత దేవుని కార్యం జరిగి సౌలు పౌలుగా మారినట్టుగా మనం చూస్తాం. దేవుడు మరి హతసాక్షులైనప్పుడు అనేక మంది క్రైస్తవులు విస్తరించబడతారు. కాబట్టి శ్రమలు ఎదుర్కొంటున్నటువంటి వారు, ఇబ్బందులు పడుతున్న వారికి మరొక మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, మన శ్రమను బట్టి మనం ఇంట్లో వాటి శ్రమలకే కృంగిపోతుంటాం కొన్నిసార్లు. కానీ దేవుని కొరకు పర్సిక్యూషన్స్ రాబోతున్నాయి. మన విశ్వాసములో నిలబడాలి. దేవుకు మరి ఆ సత్యమైన కృప కొరకు ఎదురు చూడాలి. లాస్ట్ ఫైనల్ మాటలు కొన్ని ఉంటాయి. ఏమని ఉంటదంటే, బబులోనులో మీ వలననే ఏర్పరచబడిన ఆమెయు అంటే అక్కడ సంఘం గురించి మాట్లాడుతుంది. ఆమె లేడీ కానీ మరి ఆ బబులోను ప్రాంతంలో మరి ఉన్నటువంటి సంఘం గురించి మాట్లాడుతూ ఆమెయు ఇంకా ఎవరంట, నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్తున్నాడు. మార్కు గురించి చూస్తే ఎవరి అంటే మార్కు సువార్త రాసినటువంటి మార్కే. పేతురు మరి మెంటర్ చేశాడు మార్కుని. మనకి గురువుగా చూస్తాం, పేతురుకి గురువుగా చూస్తాం మార్కు. అలాగే మనము పౌలుతో కూడా మార్కు కొంతకాలం వెళ్ళినట్టుగా కూడా మనం చూస్తాం. మొదట అంగీకరించలేదు కానీ తర్వాత వెళ్ళినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఎవరి మార్క్ అంటే మార్కు సువార్తన రాసినటువంటి మార్కే. మరి బబులోనులో ఉన్న సంఘం గురించి చెప్తున్నాడు. నా కుమారుడైన మార్కును కూడా మీకు వందనములు చెప్పుచున్నారు. నా కుమారుడైన వినిపిస్తుందా ఇప్పుడు? నా కుమారుడైన మార్కు కూడా మీకు వందనములు. క్లోజింగ్ వర్డ్స్ ఏంటంటే మార్కు మనకి వందనాలు చెప్తున్నాడు. లాస్ట్ ఫైనల్ వర్డ్ గా ఏమంటదంటే, ప్రేమ గలతో ఒకనొకడు వందనములు చేసుకొనడి. మనము ఒక విశ్వాసులం ఎదుటి విశ్వాసిని మనం చూసినప్పుడు వందనాలు చెప్పుకోవాలి. కొంతమంది లోపల ఒప్పదు, లోపలంటే వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళతో, కానీ పైకి మాత్రం వందనాలక్క, ప్రైస్లాడక్క అని చెప్తారు. సో అది కాదు ఇక్కడ పేతురు అన్నటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క ఆత్మీయ జీవితం సహనం ఉండాలి. అందుకే పోయినసారి చెప్పారు, ప్రార్థన, వాక్యము, సహవాసము చాలా ప్రాముఖ్యమైంది. ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. అందుకే మన ప్రేయర్ విషయంలో ప్రార్థనలు చేస్తున్నాం ఒకరి కొరకు కాబట్టి మన ప్రార్థన విజ్ఞాపనలు మొదలుపెడుతున్నాం భారంగా. నీకు కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తావో అలాగే ఇతరుల కష్టాన్ని కూడా నీ కష్టంగా భావించి ప్రార్థన చేయాలి. అది సహవాసం అంటే. అందుకే ప్రేమగల ముద్దుతో ఒకరికొకడు వందనములు చేయండి. మరి అది ఆ ముద్దుల గురించి విషయం ఎందుకు చెప్తున్నా అంటే, మరి ఆత్మీయ సహోదరులు వాళ్ళు కలుసుకున్నప్పుడు హక్ చేసుకుని ఎంత ప్రేమని అభినందించుకుంటారు. అలాగే బ్రదర్స్ కూడా వందనాలు చెప్పుకుంటారు. కాబట్టి క్రీస్తునందున్న మీకందరికీ ఆమెని సెకండ్ టైం మళ్ళీ ఆమెనని క్లోజ్ చేస్తారంతా. ఒకరికొకరు బలపరుచుకోవాలి, ప్రేమ కలిగి యూనిటీగా ఉండాలి. మీరు సమాధానంగా, మీకు అందరికీ సమాధానం ఉండాలి. క్రీస్తునందు మీకందరికీ సమాధానం కలుగును గాక అన్నాడు. ఆ సమాధానకర్త అయిన దేవుడు నీకు నాకు అందరికీ సమాధానం కలుగజేయలాగున ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వగు దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభా తండ్రి, మరి ప్రతి పరిస్థితిలో మేము మీ పైన ఆధారపడాలి నైనా తండ్రి. ఈ లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఎస్ లార్డ్, మీరు మా గొప్ప దేవుడు. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. ఎస్ లార్డ్, మరి మిమ్మల్ని ఆ రీతిగా మేము ఫాలో అవటానికి, మంచి ప్రార్థన, వాక్యము, సహవాసము మేము కలిగి జీవించటానికి మీరు సహాయం చేయమని, మీ మెండైన కృప, సమాధానము మా యొక్క ఫెలోషిప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు అందచేయమని ప్రతిమాలుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. రేపు ప్రేయర్ అండ్ పిటిషన్ లో కలుసుకుందాము. మీ ప్రేయర్ రిక్వెస్ట్లన్నీ కూడా మరి దేశం కొరకు, మరి వీటన్నింటి కొరకు ప్రార్థన చేస్తాము. మీరు చక్కగా ప్రార్థన చేశారు. సబ్బాతు సందడికి ఎంత అద్భుతం అంటే, మాకు ఫుడ్ అయితే మేము ఒక 70 మందికి ఆర్డర్ ఇచ్చాము. 60-70 మంది అనుకున్నాము.